హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు ఈ వ్లాగ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఈరోజు నేను బెంగళూరు నుంచి తిరువన్నామలైకి ప్రదర్శన చేస్తానికి వెళ్తున్నా. అది కూడా సోలో ట్రిప్. నాతో పాటు ఎవరూ రావట్లా బెంగళూరు నుంచి. నేను ఒక్కనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నా. పదండి, మీకు అన్నీ చూపిస్తా. ఓకే, అన్నీ పెట్టుకున్నాను లేదా అని చూసుకుంటున్నాను ఒకసారి. టిష్యూ పేపర్స్, మొబైల్, కీస్, పర్స్. ఇది ఇంపార్టెంట్ బాబోయ్. కార్ కీస్, చార్జెస్. ఓకే, డన్. బ్యాగ్ ఈజ్ రెడీ. చలో, ఇంకా బ్యాగ్ ప్యాక్ చేసుకొని మనం జోరుగా వెళ్ళిపోదాం స్పీడ్గా. ఓకే, అన్నీ పెట్టుకున్నాను. రైట్, ఓకే, చెప్పులు వేసుకున్నాను. గుడికి కదా, కాస్ట్లీ చెప్పులు వద్దు, ఈ చెప్పులే బెస్ట్. అయ్యా, మొత్తానికి సిల్క్ బోర్డ్ వచ్చి ఆ ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ ఎక్కేస్తున్నాం ఇప్పుడు. ఇది ఒకసారి ఎక్కితే డైరెక్ట్గా ఎలక్ట్రానిక్ సిటీ ఒక 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. అదే మన కింద నుంచి వెళ్ళాం అనుకోండి, 10 నిమిషాలు కాస్త 40 నిమిషాలు, 30 నిమిషాలు, లేదన్నా కండో పట్టచ్చు. బెస్ట్ ఇది. ఇది యాక్చువల్గా 2005లో అనుకుంటా కట్టింది. ఇది 2005, 2006 నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, కానీ అంతే 2008, 2009లో కట్టారు. ఓపెన్ చేశారు అప్పుడే. అది కట్టినప్పటి నుంచి కొద్దిగా హాయిగా ఉందమ్మా. సిల్క్ బోర్డ్ నుంచి ఒక్కసారి ఫ్లైఓవర్ ఎక్కితే డైరెక్ట్గా ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్ళిపోతాం. బెంగళూరు ట్రాఫిక్ అన్ప్రెడిక్టబుల్. మార్నింగ్ 8 అయింది, అయినా సరే ట్రాఫిక్ మాత్రం తగ్గేదే లేదంటది బెంగళూరులో, ఎలక్ట్రానిక్ సిటీలో. అంటే ఇది ఈ సిగ్నల్ ఒకటి దాటితే మనకు అంత ట్రాఫిక్ ఉండదు అనుకుంటున్నా. రే, ఎలా రా తెప్పేది కార్ని? మళ్ళీ ఇన్నోవా నడుపుతున్నాడు. అంబులెన్స్. అదిగోండి, అక్కడ ఫ్లాగ్ ఉంది చూసారా? ఆర్చ్ ఫ్లాగ్. అదిగోండి, ఇక్కడ చూస్తే మీరు కర్ణాటక వందనగలు ఉంది చూసారా? కనబడట్లేదు అనుకుంటా ఇది. సో ఇక్కడి నుంచి ఈ టోల్ రోడ్ నుంచి మనం తమిళనాడుకి సక్సెస్ఫుల్గా ఎంట్రీ అయిపోయాం. ఇదంతా తమిళనాడు. సో బాయ్ బాయ్ కర్ణాటక, సీ యూ సూన్. తిరువన్నామలై అయితే వచ్చేసాము. మీకు కనబడుతుందో తెలియదు, లెఫ్ట్ సైడ్ అరుణగిరి ఉంది. అది కొండ పేరు అరుణగిరి అంటారు. మీకు ఇప్పుడు కనబడుతుంది చూడండి, అదే చూశారు కదా, అదే అరుణగిరి. ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకి రమణాశ్రమం దగ్గర మన కజిన్ వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి కరెక్ట్గా హార్డ్లీ ఒక 2 కిలోమీటర్స్ ఉంది. ఇదిగోండి తిరువన్నామలై బోర్డు కూడా చూస్తున్నారు కదా మీరు. ఇదిగోండి కొండ ఇప్పుడు మీకు కరెక్ట్గా కనబడుతుంది, అదే అరుణగిరి. ఆ అరుణగిరి చుట్టూతర ప్రదక్షిణం చేయాలంటే 15 కిలోమీటర్లు అండి. నడిచేదాన్ని బట్టి ఉంటుంది స్పీడ్. ఎంత స్పీడ్గా వెళ్ళినా సరే, కొంతమంది మరీ ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉండే వాళ్ళు మాత్రం
4-5 గంటల లోపే కంప్లీట్ చేస్తారు. నాలాంటి వాళ్ళు కొద్దిగా 7 గంటలు, ఇంకొద్దిగా పెద్దవాళ్ళు అయితే వాళ్ళు 9 గంటలు తీసుకుంటారు. మేము ఇప్పుడు చూస్తాము, ఒకవేళ ఎండ కొద్దిగా తక్కువ ఉన్నట్లయితే మా ప్రదక్షిణ మేము ఇప్పుడే స్టార్ట్ చేసేస్తాము. ఎండ ఎక్కువ అయితే మాత్రం కొద్దిగా లేట్ అవ్వచ్చు, 6ంటికి స్టార్ట్ చేస్తాం. ఎండ తక్కువగా ఉండి మన కాలకన్నా ఉంటే 3:30 కల్లా స్టార్ట్ చేసే విధానంగా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాము. తెలీదు, ఒకసారి వెళ్ళి మా కజిన్తో మాట్లాడిన తర్వాత నేను మీకు అప్డేట్ ఇస్తాను. మామూలుగా అయితే ఇప్పుడు యాక్చువల్గా 11:50 అయింది, 12 గంటలు, 1:30 వరకు టెంపుల్ ఉంటుంది అనుకుంటా. చూడాలి, ఇప్పుడు వెళ్తే టెంపుల్కి వెళ్తే దర్శనం అయిపోతుంది. ఒకవేళ రేపు వెళ్ళామనుకోండి, రేపు ఆదివారం చాలా రష్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది అనుకోండి, ఇవాళ దర్శనము ప్రదక్షిణం చేసుకొని రాత్రి వచ్చి రూమ్లోకి వచ్చి పడుకొని రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఏదైనా చుట్టుపక్కల టెంపుల్స్ ఉండి చూసుకొని దర్శనం చేసుకోవటం, లేదా వాపస్ బెంగళూరుకి వచ్చేస్తే ప్లాన్ చేయాలి. ఇక తిరువన్నామలై లోపలికి వచ్చేసాం మనము. ఇంకొద్ది ముందుకెళ్తే మన వెహికల్స్ కొద్దిగా స్లోగా వెళ్తాం మంచిది. ఎందుకంటే భక్తులు ప్రదక్షిణ చేస్తారు, రోడ్డు మీద నడుస్తూ ఉంటారు. స్పీడ్గా వెళ్తే పాపం వాళ్ళకు కూడా ఇబ్బంది, వాళ్ళు భయం వేస్తుంది కదా. బయట మనం నడిచేప్పుడు ఏదైనా వెహికల్ స్పీడ్గా వెళ్ళింది అనుకోండి, మనకే భయం వేస్తాడు, ఏదైనా గుద్దేస్తాడేమో అని. సో ఆఫ్కోర్స్ నేను కూడా మ్యాక్సిమం భక్తులు నడిచే చోట నేను చాలా స్లోగా వెళ్తాను. ఇదిగోండి అరుణగిరి మీకు మొత్తం కనపడుతుంది. అరుణగిరి ఆ కొండ మొత్తం తిరగటానికి 15 కిలోమీటర్లు పడుతుందండి. మంచి ఫిట్నెస్ ఫ్రీక్ ఉన్న వాళ్ళు 5 గంటల లోపే ప్రదర్శన చేసుకొని వచ్చేయచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రదక్షిణం అంటే ఊరికి వెళ్ళి పరిగెట్టేసుకొని ఒక 5 గంటల్లో 3 గంటల్లో కంప్లీట్ చేస్తాం కాదండి. ఆ కొండ చుట్టూ కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అవి పవర్ పాయింట్స్ అంటారు. ప్రతి టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని దీపారాధన చేసి మనం ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే, అన్ని టెంపుల్స్కి వెళ్ళి దీపారాధన చేస్తే దాని ఫలితం వేరుంటుందండి. అదిగోండి వచ్చేసింది తిరువన్నామలై టెంపుల్ సిటీ వెల్కమ్స్ యూ అనే బోర్డు చూసారా. సో ఇది ఇక్కడ మీరు కొద్దిగా ఇంకో పాయింట్ ఉంది చూసారా, ఇక్కడి నుంచి భక్తులు ఇదిగోండి మీరు వచ్చినప్పుడు మాత్రం రమణాశ్రమం మిస్ అవ్వకుండా వెళ్ళండి. ఇది వెరీ వెరీ పవర్ఫుల్ ప్లేస్ అది రమణాశ్రమము. దీని పక్కన శేషాద్రి స్వామి ఆశ్రమం ఉంటుంది. మా కజిన్ అక్కడే వెయిట్ చేస్తున్నాడు, అతన్ని ఎక్కించుకొని మనం వెళ్ళిపోదాం, రూమ్కి వెళ్ళిపోదాం. ఎందుకో జనాలు అంత లేరు అనిపిస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎలక్షన్స్ జరుగుతున్నాయి వేరే చోట, సో అందుకే కొద్ది జనాలు తక్కువ ఉన్నారనిపిస్తుంది. చూడాలి, గుడిలోకి వెళ్ళి సాయంత్రం అయితే కానీ తెలియదు మనకి. అదే మా కజిన్ అక్కడే వెయిట్ చేస్తున్నాడు. మా కజిన్ కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇంట్లో కూడా చెప్పలే రూమ్కి వచ్చి రిఫ్రెష్ అయ్యాము. రిఫ్రెష్ అయ్యి మా కజిన్తో ఆటో ఎక్కి టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్లో కెమెరా ఎలా చేస్తారో లేదు తెలీదు, ఎంతవరకు ఎలా చేస్తే అంతవరకు మీకు చూపిస్తాను. రాజగోపురం దగ్గరికి వచ్చేసాము. ఎండ టూ మచ్ ఉంది, మామూలుగా లేదు. ఎండ కాలుతుంది. బట్ మా కజిన్ ఏమన్నారంటే, మా కజిన్ అంటే ఆయన మా మామయ్య అవుతారు. మా మామయ్య ఏమన్నారంటే దర్శనం చేసుకోవటం మంచిది, మళ్ళీ రేపు ఒకవేళ లేట్ అయినా మధ్యాహ్నం కల్లా మనం తిరువన్నామలై నుంచి బ్యాక్ ఊళ్ళకి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. మన స్టార్టింగ్ వచ్చిన తర్వాత మన ఎడం పక్కన సుబ్రహ్మణ్య స్వామి గుడి, ఇది చాలా చాలా ఫేమస్ అండి. ఈ గుడి మాత్రం మీరు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోకుండా వెళ్ళకండి, మిస్ అవ్వద్దు.
ఇందాక నేను వీడియో తీయలేకపోయాను. గుడికి వెళ్ళాము, దర్శనం బాగా జరిగింది. జస్ట్ 2 అవర్స్లో బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి ఆటో మాట్లాడుకొని రూమ్కి వచ్చి భోజనం చేసి పడుకున్నాము. సో ఇప్పుడు మళ్ళీ స్నానం చేసి రెడీ అయ్యి గిరి ప్రదర్శన స్టార్ట్ అవుతున్నాము. గిరి ప్రదర్శన స్టార్ట్ అవుతానికి మళ్ళీ గుడికి వెళ్ళి ఆ మెయిన్ అది వంశీ, అది మెయిన్ దీని పేరేంటది, రాజగోపురం దగ్గరికి వెళ్ళి అక్కడ కర్పూరం బ్రహ్మలింగానికి దండం పెట్టుకొని అక్కడ కర్పూరం వెలిగించి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము. సో స్టే ట్యూన్డ్. ప్రస్తుతానికి రాజగోపురం దగ్గర ఉన్నాము. ఇది రాజగోపురము. గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు, స్టార్ట్ చేసేవాళ్ళు ఇక్కడ హారతి అదే మన ఒత్తెలిగిచ్చి వెళ్తారు. అదేవిధంగా గిరి ప్రదక్షిణ నుంచి కంప్లీట్ చేస్తున్న వాళ్ళు కూడా అదే విధంగా ఒత్తెలిగిచ్చి దండం పెట్టుకొని వెళ్తారు. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తాము. అదిగో మా కజిన్ అక్కడ ఒత్తెలిగిస్తున్నాడు. నేను కూడా ఇప్పుడే తీసుకున్నాను. వెలిగించి మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే ఒత్తెలిగిచ్చేసాము. ఒత్తెలిగిచ్చి గిరి ప్రదక్షిణ ఇప్పుడే స్టార్ట్ చేసాము. గుడి నుంచి బయటకు వస్తున్నాం. మెయిన్ రోడ్డుకి వెళ్ళి అక్కడి నుంచి మనం నడక స్టార్ట్ చేస్తాం. ఇది ఫుల్ రద్దీగా ఉండే ఏరియా. ఇది చేసేప్పుడు మనకు ఫస్ట్ వచ్చే లింగము ఇంద్రలింగము. ఇది మెయిన్ రోడ్లో ఉంటుంది. ఈ ఇంద్రలింగము చాలా చాలా పవర్ఫుల్. దర్శనం చేసేవాళ్ళు తప్పకుండా వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళండి. కెమెరా లోపలికి వెళ్ళలేదు. 15 కిలోమీటర్ ప్రదక్షిణలో వచ్చే సెకండ్ లింగం మనకి అగ్నిలింగం. ఇందాక మీరు ఇంద్రలింగం చూశారు, ఇప్పుడు అగ్నిలింగం. అగ్నిలింగానికి మనం ఈ సందులోకి వెళ్ళాలి. అగ్నిలింగం కెమెరా లోపలికి ఎలా చేయరనుకుంటా. ఇక మా మామయ్య ఆల్రెడీ ఊతి వెలిగించేస్తున్నాడు. ఆయన వెలిగించిన తర్వాత నేను వెలిగిస్తాను. ప్రదర్శనం చేసే ప్రతి చోట ఇలాంటి మ్యాప్స్ పెడతారు. సో ఇదేంటంటే మీరు ఈ 15 కిలోమీటర్లో మీరు ఎన్ని కిలోమీటర్లు ఇచ్చారు, మీరు ఎక్కడున్నారో అని తెలుసుకోవటానికి. ప్రస్తుతానికైతే మేము 3 కిలోమీటర్లు నడిచాము. ఆ రెడ్ మార్క్ ఉంది చూసారా, నేను జూమ్ చేస్తాను, అదిగోండి, అది 3 కిలోమీటర్లతో యమలింగం దగ్గరికి వచ్చాము. యమలింగం ఇంకా చాలా ఉంది. ఇంకా 15లో ఇంకా 13 కిలోమీటర్లు నడవాలి. పదండి. ఇప్పుడు మనం యమలింగం దగ్గరికి వచ్చాము. ఇదొక పవర్ పాయింట్. ఇది మేము వచ్చింది 5 కిలోమీటర్లు వచ్చాము. కానీ ఇప్పుడు టైం 7 పైనైంది. రోడ్లోంచి ఇంకా వేడి వచ్చి పాదాలు కాలిపోతున్నాయి. అయినా సరే ఆ శివయ్య గురించి ప్రదక్షిణం చేయాల్సిందే.
ఇంకా జస్ట్ 4 కిలోమీటర్లు వచ్చాం. సారీ 5 కిలోమీటర్లు. చూసారా ఈ పాయింట్ రెడ్ కలర్ స్పాట్ చూసా, ఆ పాయింట్లో ఉన్నాం. 5 కిలోమీటర్లు వచ్చాం. ఇంకా లాంగ్ వే టు గో. ఓం నమ శివాయ. నెక్స్ట్ లింగం వచ్చి నైరుతి లింగం. ఈ లెఫ్ట్ లోపలికి వెళ్ళాలి. ఇది ప్రదక్షిణం రోడ్డు. నైరుతి లింగం కొద్దిగా లెఫ్ట్కి ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళాలి. నైరుతి లింగం టెంపుల్ ఇది. నైరుతి లింగం అంటే ఈజ్ వన్ ఆఫ్ ద 5 ఎలిమెంట్స్ ఆఫ్ ఎర్త్. ఈ అబ్బాయి ఎవరో నుంచి అడ్డంగా అంటే 5 ఎలిమెంట్స్. వాట్ ఆర్ ద 5 ఎలిమెంట్స్? అగ్ని, ఎర్త్, ఎయిర్, వాటర్, స్కై. మూడు గంటలు పెట్టి నడుస్తుంటే ఒక 5 కిలోమీటర్లు నడిచామంటే. ఈసారి మాత్రం దొబ్బిరిపోతుంది. అదిగో వచ్చేసాం సూర్యలింగంకి. ఇది కూడా ఒక పవర్ పాయింట్ ప్రదక్షిణలో. చాలా లింగాలు వస్తాయి, సూర్యలింగం కూడా అదొకటి. ఓం నమ శివాయ. మధ్యలో ఒక సాయిబాబా గుడి వచ్చింది, చాలా బాగుంది. అందుకే ఒకసారి లోపలికి వెళ్దామని మీకు చూపిద్దామని వెళ్తున్నాను. టైం 8:30 అయిందండి. ఇంకా రాళ్ళు వేడిగా ఉండి కాళ్ళు కాలుతున్నాయి. అంటే అంత ఉందన్నమాట జెండా ఇక్కడ. ఇందాక మనము సూర్యలింగం చూసాం కదా, ఇప్పుడు వరుణలింగం. లేదు, వరుణలింగం. ఇక్కడ కూడా మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అదేంటి కర్పూరం వెలిగించి వెళ్దాం. ఇక్కడ మసాజ్ సెంటర్కి వస్తే మసాజ్ చేయించుకోవటానికి వచ్చాము. పాదాలు ఆల్మోస్ట్ 8 కిలోమీటర్లు నడిచాము. ఇంకా 7 కిలోమీటర్లు బాకీ ఉంది. సో కాలు అయితే అడుగు పడట్లా. అందుకే కొద్దిగా మసాజ్ చేయించుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ అయితే కొద్దిగా రిలాక్స్ అయ్యి ఆ తర్వాత మన ప్రయాణం స్టార్ట్ చేద్దాం. మసాజ్ సెంటర్ నుంచి ఒక 10 నిమిషాలు వాక్ చేసాగానే మనకి ఇంకో గుడి కనిపించిందండి. అది వాయులింగం. ఇందాక మనం వెళ్ళింది సూర్యలింగం, ఇప్పుడు వాయులింగం. అయ్యో 9:30 అయిపోయింది కదా, టెంపుల్ క్లోజ్ చేశారు. సరే బయట నుంచి దండం పెట్టుకొని అక్కడ ఒత్తిలిగిచ్చేసి మళ్ళీ మన ప్రయాణం స్టార్ట్ చేద్దాం. టెంపుల్ కట్టేశారు కదా. తదుపరి లింగం చంద్రలింగం. గుడి కట్టేశారండి. బయట నుంచి అయితే చూపిస్తాను మీకు. ఇంకా 5 కిలోమీటర్లు ఉంది. బండి చాలా స్లోగా నడుస్తుంది. ఇప్పటికే 10 అయిపోయింది. రూమ్కి వెళ్ళేసరికి 1:30 అవుద్ది. ఈ హోటల్కి వెళ్ళి ఒక బాదం పాలు తాగాము.
మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అసలు ఏమీ తినలా మేము. సో మళ్ళీ ఎలా అయినా ఇక్కడ ఇప్పుడు 10:30 అయిపోయింది కాబట్టి ఆకలేస్తుంది కాబట్టి ఏదో ఒకటి బాదం పాలు తాగి ఇంకా రిమైనింగ్ 4.5 కిలోమీటర్లు ఉంది. రూమ్కి వెళ్ళేసరికి 1:30, 2 అవుద్దామో అనుకుంటున్నాం. చూడాలి. ఇది కుబేర లింగము, ఆల్రెడీ కట్టేశారు. సో బయట నుంచి దండం పెట్టుకొచ్చాము. ఇప్పుడు టైం 11:40 అయింది. కాలు అస్సలు అడుగు పడట్లా. ఈ ఎడం కాలికి బొబ్బలు వచ్చినాయి. మధ్యలో ఆటో కేసు వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఇక్కడ నుంచి కరెక్ట్గా 3 కిలోమీటర్లు, 2.5, 3 ఉంటుంది. ఎట్లయినా శివయ్యని ప్రార్థించి ఎట్లా అయినా నేను కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 50 మీటర్లో లాస్ట్ పాయింట్ ఇది. అన్ని లింగాలు చూశారు కదా, ఇది దాన్ని ఏ లింగం అంటారు, ఈశాన్య లింగం. ఇది లాస్ట్. తిరువన్నామలలో మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఏ టైంకి వెళ్ళినా సరే రోడ్డు మీద జనాలు ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. రోడ్లు ఖాళీలు ఉండవు. పదండి, దీపారాధన వెలిగించి ఈ లాస్ట్ లింగాన్ని దండం పెట్టుకొని మెయిన్ గోపురంకి వెళ్దాం. వచ్చేసాము. అస్సలు అడుగు పడట్లేదు. జస్ట్ ఇక్కడి నుంచి ఒక 20 మీటర్స్ వేస్తే మన ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టే. అరుణాచలేశ్వరాయ నమః. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుశలాసనం రజతాద్రిశృంగనికేతనం. సింజనీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం. క్షిప్రదత్తపురత్రయం త్రిదివాలయైరభివందితం. చంద్రశేఖరమాశయే మమ కిం కరిష్యతి వయ్యమః. ఆది అన్నామలై టెంపుల్ నుంచి కరెక్ట్గా మీకు అరుణగిరి చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా కనబడుతుందో. ఇక్కడ ఆది అన్నామలై టెంపుల్లో ఇది అరుణగిరి. చాలా చాలా బాగుంది. ఇక్కడ మీరు చూసారంటే ఇది వినాయకుడి రూపము. ఈ కర్వ్ వచ్చింది చూసారా, ఇది జూమ్ చేసింది వినాయకుడి రూపం. అది చూసారా ఎంత పెద్ద రూపం అది. నుంచి ఇదండి టెంపుల్ వ్యూ. ఇది ఈ టెంపుల్ పచ్చాయమన్ టెంపుల్ కొద్ది కొండ మీద ఉంటుంది. ఈ కొండ అంటే కారు, ఆటో కూడా వచ్చేస్తుందండి. ఇది తప్పకుండా చూడాల్సిన ప్రదేశం టెంపుల్ అండి. మేము వెళ్ళినప్పుడు అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. కాసేపు కూర్చొని దండం పెట్టుకొని బయటకు వచ్చేసాము. ఎందుకంటే మాకు కూడా మేము వెళ్ళే టైం అవుతుందని. ఈసారి వస్తే మాత్రం తప్పకుండా రండి అందరూ. ఇప్పుడు మీరు చూస్తుంది పచ్చి అమ్మన్ టెంపుల్. ఇది కూడా ఒక ఫేమస్ టెంపుల్ అండి తిరువన్నామలలో. పచ్చి అమ్మన్ టెంపుల్ అంటే పార్వతి అమ్మవారు అంటే ఇక్కడ. చూసారా ద్వారపాలకులు ఎలా ఉన్నారు, రాత్రిపూట వస్తే భయపడిపోతారు. ఈ అమృతం హోటల్ వచ్చి రమణాశ్రమం దగ్గరలో ఉంటుందండి. శేషాద్రి స్వామివారి ఆశ్రమం ఆపోజిట్గా ఉంటుంది, సందులోకి ఉంటుంది. ఆంధ్ర వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఆంధ్ర మీల్స్ టేస్ట్ చూడాలంటే మీరు వచ్చి ఇక్కడ తినండి. ఇది రాజమండ్రి వాళ్ళది. ఇది అమృతం రెస్టారెంటు.
ప్లేట్ మీల్స్ వచ్చి ఇక్కడ 200 రూపీస్ ఉంది. సౌత్ ఇండియన్ మీల్స్ అన్లిమిటెడ్, చాలా బాగుంది. మీరు ఒకవేళ ఎప్పుడైనా తిరువన్నామలైకి వచ్చినప్పుడు ఈ రెస్టారెంట్కి వెళ్ళండి. భోజనం మాత్రం ఆంధ్ర మీల్స్ ఎరగ తీసింది. 200 రూపాయలు తీసుకున్నారు ప్లేట్ ఫుల్ మీల్స్, సౌత్ ఇండియన్ మీల్స్. బాగుంది, చూస్తానికి కూడా బాగుంది. ఏసీ అంతా, సర్వీస్ కూడా చాలా బాగుంది. మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి ఈ రెస్టారెంట్లో. ఐస్ క్రీమ్ తినాలన్నాడు. సో ఎలా అయినా తమిళనాడు వచ్చాం కదా, ఇక్కడ జిగర్ తండా ఫేమస్ మధురైది. గూగుల్లో చూస్తే ఇది ఒకటి దొరికింది, ఫేమస్ జిగర్ తండా అంట. చూద్దాం పదండి ఎలా ఉంటుందో. వచ్చాము, జిగర్ తండా ఆర్డర్ ఇస్తున్నాము. బయట టెంపరేచర్ నాకు తెలిసిన వరకు ఒక 45 డిగ్రీస్ ఉంటుందేమో, చాలా వేడిగా ఉంది. ఇక్కడ జిగర్ తండాలో చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ భయ్యాని అడిగాము, జిగర్ తండా స్పెషల్ ఏదో నట్స్ ఏదో ఉందని చెప్పారు. టేస్ట్ చూసి ఫీడ్బ్యాక్ చెప్తాను మీకు. స్టే ట్యూన్. ఫేమస్ మధురై జిగర్ తండా. ఈ సమ్మర్లో తమిళనాడులో ఉన్నాం కాబట్టి ఈ జిగర్ తండా టేస్ట్ తప్పకుండా టేస్ట్ అయింది. అందరూ నట్స్ వేసాడు, వలుడా వేసాడు, మరి జిగర్ తండా కుల్ఫీ కూడా వేసాడు. టేస్ట్ చూసి చెప్తాను. చూస్తారు కదా జిగర్ తండా ఎక్కడైతే తిన్నానో, చాలా బాగుంది. ఈసారి ప్రయత్నం చేసేప్పుడు తిరువన్నామలైకి వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడికి వచ్చి మీ జిగర్ తండా టేస్ట్ చూడండి. ఫేమస్ జిగర్ తండా. బాయ్. ఇప్పుడే మొత్తం ఫుల్ మిర్రర్ అంతా క్లీన్ చేసుకున్నాం, చాలా డస్టీగా ఉంది. మళ్ళీ నైట్ డ్రైవ్ కదా, కొద్దిగా ఇబ్బంది పడతారని ఇప్పుడే క్లీన్ చేసుకున్నా. ఒక కూలింగ్ వాటర్ బాటిల్ తీసుకున్నా. రైట్, యాక్చువల్గా ఈ కార్లు వచ్చాయి, ఫ్రిడ్జ్ లేదబ్బా. ఫ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది. ఈ బనానా ఆల్రెడీ ఇచ్చాడు, పాడైపోయింది. గ్లాసెస్ కావాలి, ఇదంతా అవసరం లేదు. దీని వెనకపడి సో స్ప్రైట్ ఇక్కడ పెడదాం. స్ప్రైట్ ఇక్కడ పెట్టేస్తే ఓ షిట్ పడిపోయింది. కొద్దిగా కూలింగ్ తగ్గిపోద్దాం. కూలింగ్ తగ్గేలోపు తాగేసేయాలి. ఓకే, ఇప్పుడు నాకు ఒక టెక్నిక్ వచ్చింది. ఆల్రెడీ నా దగ్గర కాపర్ బాటిల్ ఉంది. ఈ బిస్లరీ బాటిల్, ఈ వాటర్ ఆ కాపర్ బాటిల్లో షిఫ్ట్ చేసేస్తా దాంట్లో, సో దట్ కూలింగ్ ఉంటుంది. రైట్, మొత్తం సెట్ చేసుకున్నా. వాటర్ బాటిల్, స్ప్రైట్. సో ఎండ భయంకరంగా ఉంది. ఎక్కడైనా దాహం వేస్తే స్ప్రైటు, 3 వస్తే స్ప్రైటు, దాహం వేస్తే వాటర్ బాటిల్. సో 2 రెడీగా ఉంచుకున్నా. సో ఇంకోటి ఏంటంటే, నా ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఇంటికి కరెక్ట్గా 3 గంటల 50 నిమిషాలు. సో 5:20 అయింది. ఇప్పుడు 5:20. ఓకే, ఇక్కడ చూడండి 5:20కి 5:20 అయింది. సో 9 ఉంటా, ఎక్కడ స్టాప్ అవ్వకపోతే. ఎక్కడికైనా స్టాప్ అయితే గంట లేట్ అవుద్ది. అంతే. స్టార్ట్ చేద్దామా ట్రిప్ని. కరెక్ట్గా 9 ఇంట్లో ఉంటాం, ఎక్కడ స్టాప్ చేయకపోతే. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. నేను ఒకటి ఒప్పందం కుదుర్చుకున్నా నా మైండ్తో. అరుణాచలం దాటేంత వరకు అరుణాచలేశ్వరుడి సాంగ్స్ వింటాను. ఆ తర్వాత నాకు ఇష్టమైన చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ 1990 సాంగ్స్ అయ్యింటూ అలా 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 డ్రైవ్ చేసుకొని మన ట్రిప్ బెంగళూరుకి వెళ్ళి క్లోజ్ చేద్దాం. అరుణాచల
బాయ్ బాయ్ అరుణాచలం, సీ యూ ఆన్ నెక్స్ట్ మంత్ జూలై. అవును, ఇదిగోండి ఇంకా మన డిస్టెన్స్ ఇంటికి 78 కిలోమీటర్స్ ఉంది. 1 hour 52 minutes చూపిస్తుంది. ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో, టూ మచ్ ట్రాఫిక్. వీకెండ్ అయిపోయింది కదా, సండే కదా, జనాలు అందరూ బ్యాక్ టు దేర్ ఓన్ ప్లేసెస్. హాలిడేస్కి వెళ్ళి ఉంటారు. ఫ్రైడే, సాటర్డే, సండే దే ఆర్ బ్యాక్. టూ మచ్ ట్రాఫిక్ ఇన్ నైన్షి. జస్ట్ 78 కిలోమీటర్స్కి 1 hour 52 minutes చూపిస్తుంది. ట్రాఫిక్ టూ మచ్ ఉంది. ఆల్మోస్ట్ నేను బెంగళూరు వచ్చేసాను. ఇంటికి వెళ్తానికి ఇంకా 55 minutes పట్టుద్ది. ఇక్కడ నుంచి 27 kilometers ఉంది. టూ మచ్ ట్రాఫిక్ ఒక 2 hours నుంచి. సో ఏదైతే ఉంది, ఈ వీడియో మీకు ఇష్టమైతే ఒక లైక్ బటన్ నొక్కండి, పక్కన సబ్స్క్రైబ్ బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.